ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కాదు, ఉసిరిని అధికంగా స్వీకరించడం మంచిది. ఎలాంటి అనారోగ్యాలు రాకుండా సంవత్సరం పాటు రోజుకు ఒక ఉసిరికాయ చొప్పున ఈ కార్తీక మాసం 30 రోజులు తింటే ఆ వ్యక్తికి అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రత్యేకంగా స్త్రీలకు ఇందులో భర్త సౌభ్రాతృత్వం పెరుగుతుంది, మాంగళ్యం బలపడుతుంది అని భర్తలకి విశేషంగా ఉసిరికాయ పచ్చని పెట్టాలి అని శాస్త్రం చెప్తుంది. మీ మంగళసూత్రం బలంగా ఉండాలి, మీరు సుమంగళత్వంతో ఉండాలి అని చెప్పేసి అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తప్ప ఏదో ఎక్స్కర్షన్కి వెళ్దాం, వనభోజనాలు అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి జల్లీఫై ఆడుకుందాం, ప్యాకెట్ ఆడుకుందాం కాదు. ఉసిరిని అధికంగా స్వీకరించాలి. అది కాస్త మనకి వనభోజనాలుగా మారిపోయింది. ఈ నెల రోజులు ఎవరైతే ఉసిరిని ఆరాధిస్తారో, అంటే మనం కృతజ్ఞత చూపించే గుణం భారతదేశంలో అధికంగా హిందువులకు అధికంగా ఉంది. మనకి ఏదైతే మంచి చేస్తుందో దాన్ని మనం విశేషంగా ఆరాధన చేస్తాం. అందుకని ఆ వృక్షానికి పసుపు రాసి బొట్టు పెట్టి, అక్కడ లక్ష్మీనారాయణ ఫోటో పెట్టి, శివకేశవుల ఫోటోలు పెట్టి పూజలా చేసుకుని మనం చెట్టు తాలూకు శక్తిని కూడా ఆరాధన చేస్తున్నాం, ఆ ఫలాలని స్వీకరిస్తూ ఉన్నాం. అది చేయాల్సింది పోయి ఇప్పుడంతా కూడా ఎంటర్టైన్మెంట్, డీజేలు సౌండ్ బాక్సులు పెట్టుకుని అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నాం.